ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్ ఒకటి వస్తుంది. అప్పుడు అది పాసిబుల్ అయ్యేలా చేసేది ఒక్క నీ మైండ్ సెట్ మాత్రమే. హాయ్, నా పేరు టోనీ అండ్ నేను ఒక డాన్సర్ని. ఇది నా చిన్న కథ. ఏంటి లేటు? ట్రాఫిక్ ఎక్కువ ఉందిరా. అది బైక్ మీద వచ్చేవాడు చెప్తే బాగుంటది. నీకు సెట్ అవ్వదులే. మ్యూజిక్ వింటా ఏదో రోడ్డు మధ్యలో ఆగి స్టెప్ లేసి వచ్చింటావు. మరి తెలుసు కూడా ఎందుకు అడిగావు? అసలు నిజం ఏంటి అనేది నువ్వు ఓపెన్ అయ్యాకే తెలుస్తుంది కదా అని. బాగా తెలుసుకున్న వాళ్ళే కానీ వచ్చి పని చూడు. Ready, 5, 6, 7, cut! ఏ కమాండర్, రెడీ రెడీ. పిల్లలకి ఇంత హార్ట్ షాప్ చెప్తే చేయలేరురా. చూసావా, ఇంత సింపుల్ గా చేపిస్తే చేస్తారు పిల్లలు. చూడండి రా, నన్ను చూసి నేర్చుకోండి రా. ప్రతిసారి చెప్పించుకుంటారు. ఎన్ని సంవత్సరాలైనా ఒకటే స్టెప్ నేర్పించేవాడికి పూటకో స్టెప్ నేర్పించేవాడికి డిఫరెన్స్ చాలా ఉంది మాస్టర్. ఏరా ఏదో అంటున్నావేంట్రా? మాస్టర్ అనేటోడు పేరెంట్స్ ముందు షో ఆఫ్ కి మాత్రమే వచ్చి పిల్లలకు డాన్స్ నేర్పిడు. షో ఆఫ్ ఏంట్రా? మాస్టర్ని నేనే ఉండి నేర్పించుకుంటే ఇంకా మీరెందుకురా? మింగి అడిగి నుంచి ఫస్ట్. తను చెప్పింది కూడా నిజమే కదా. క్లాస్ ఓపెన్ చేసిన 2 గంటల తర్వాత వస్తారు. అందరికంటే ముందుగా క్లాస్కి వచ్చి మొత్తం కసు వచ్చి క్లీన్ చేసి పూజ చేసి పిల్లలు వచ్చాక వాళ్ళకి ఏ సాంగ్ నేర్పియాలా అని డిస్కస్ చేసి అన్నింటినీ మేనేజ్ చేస్తూ చూసుకునేటోడే మాస్టర్. అవన్నీ మేం చేస్తున్నాం. మరి మీరు మధ్యలో వచ్చి ఏదో 2 స్టెప్పులు నేర్పించి వాళ్ళు ఇచ్చే ఫీజు జోలో పెట్టుకొని మాకు కనీసం ఖర్చులు కూడా ఇవ్వకుండా వాడేస్తున్నారు. అదంతా ఒక ఎత్తు అయితే ఇంత చేసినా సరే మాకు కాంప్లిమెంట్ కూడా ఉండదు. ఏంట్రా ఎక్కువ మాడుతున్నావు? నువ్వు ఎక్కడుండేటోడో నీకు గుర్తుందా? చెప్పరా. చేపిస్తుండే, ఇప్పుడే వస్తా. రెడీ, ముందు స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏ నాగా, ఇలా రా. డాన్స్ బాగా వేస్తాను, ఇంకా ప్రాక్టీస్ లో స్టెప్స్ కూడా బాగా క్యాచ్ చేస్తాను. థ్యాంక్ యూ బ్రో. యాక్చువల్లీ నాకు పక్కన మనుషులు ఏందే సరిగ్గా కంపోజ్ చేయలేను. సో నాతో ఉండి ప్రాక్టీస్ చేయి. నేను సజెషన్ అడిగినప్పుడు బాగుందో లేదో చెప్పు, ఓకేనా? ఓకే సరే. 5, 6 ఇప్పుడు కాదు, కాసేపు అయిన తర్వాత అప్పటి వరకు ప్రాక్టీస్ చేసుకో. ఒక్కడికే కంపోజ్ చేయడం చేత కాక తోడుగాడు పక్కకు వచ్చావంతే. నువ్వు నాకు చెప్తున్నావరా? నిన్ను ఫీజు లేకుండా అలో చేయడమే గొప్ప అంటే ఇప్పుడు నాకే నిధులు చెప్తున్నావరా? నువ్వేంట్రా 4 స్టెప్పులు నడిపిగానే కొరియోగ్రాఫర్ అయిపోతావా? అంటే ఇప్పుడు నువ్వు మాస్టర్ వరా? నువ్వు లేకపోతే నేను చూసుకోలేనా? మీరు ఉన్నారనే క్లాస్ పెట్టుకున్నా ఏంది? మేమున్నామని కాదు, నీతో డబ్బులుండి పెట్టుకునే స్తోమత ఉంది కాబట్టి పెట్టుకున్నాం. నీకు అదే ప్లస్, మాకు అదే మైనస్. అందుకే టాలెంట్ లేకపోయినా నువ్వు అక్కడ అంతో ఇంతో ఉండి మేము ఇక్కడ. నోరు చాలా ఎక్కువైందిరా నీకు. అయినా మీతో మాట అనవసరం. నచ్చితే ఉండదంటే మింగండి బే.
మానేద్దాం బ్రో, ఇది కాకపోతే ఇంకోటి. అన్న మేమిద్దరు డాన్స్ మాస్టర్స్, ఇక్కడ మాస్టర్ కి ఏమన్నా వేకెన్సీ ఉందా? మాస్టర్ గా లేదు కానీ క్లినిక్ అయితే ఉంది. ఓకేనా? శాలరీ ఎంత? ఒక 5K అయితే ఉండొచ్చు. 4K. అదే 4K ఏదో మా ఇద్దరికి కల్పించేసండి అన్న, క్లాస్ ని మేమే చూసుకుంటాం. ఓహో, క్లాసులు మీరు చూసుకుంటే క్లీనింగ్ మేము చేసుకోవాలా? అయినా ఇక్కడ 3-4 మాస్టర్లు ఉండి నేర్పించేంత స్టూడెంట్స్ లేరులే కానీ మీరు బయలుదేరండి. ఇంకోటి ఇదిగో ఫ్రీగా అయితే ఓకే. ఫ్రీగా అయితే ఓకే. క్లాస్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఫీజు కట్టాలి, ఫ్రీగా నేర్పిస్తామంటే ఇలా తీసి పడేస్తారు. అందరూ ఇలాగే ఉంటారు. వీడన్నా తెలిసినోడు కాబట్టి కోపంలో ఓ మాట అన్నా మళ్ళీ మంచిగా చేసుకొని మాట్లాడిస్తాడు. ఇలాగైతే మనం క్లాస్ పెట్టేది ఇప్పుడు రా. ఎప్పుడు క్లాస్ సినిమా పోదాంరా, రోజు గడు కూడా వస్తాడు. ఆ సినిమాకి వెళ్ళే డబ్బులు ఏదో అడిగిస్తే డాన్స్ ప్రాక్టీస్ కి షూస్ అన్న కొనుక్కుంటాడు కదా. నేనే మైండ్ లో పెట్టి టార్చర్ కి అందులేని బాధలో ఉండి కనీసం సినిమాకి వెళ్ళి రిఫ్రెష్ అవుదామని మా నాన్న జోయిలో డబ్బులు మింగేసి వస్తే ఇప్పుడు అది కాస్త వాడికి ఇచ్చేస్తే నా రిఫ్రెష్ సంగతి ఏంటి? వద్దులే, నువ్వు సినిమాకి వెళ్ళేదే కరెక్ట్. వెళ్ళు. అయినా నువ్వేం వెళ్ళరా నాగా డాన్స్ మాస్టర్ అయిపోయావు. నేను కాలేజ్ అయిపోయాక ఏం చేయాలో కూడా తెలియక దిక్కు దివానం లేక ఇంట్లో అన్నాను బదులు తప్పులు తింటున్నా. నేను కూడా రా. నువ్వేంది ఇంకా అందరూ అరే మా నాన్న కూడా బాగా చదువుకోరా, లేదంటే పెద్ద గేదె కొనిస్తా మేపుకలాగా సస్తా ఉన్నాడు. ఇప్పుడు కొనివి నాన్న మేపుకుంటా అంటే కొనివి డాన్స్ చేస్తున్నారా? ఈ పేరెంట్స్ అసలు మాట మీదే నిలబడరా. సరే సర్లే, సొల్లాపు క్లాస్ టైం అయింది, వెళ్ళండి. నాకు టైం ఇదిలే కానీ సరే ఆ క్లాస్ అయిపోయినా కాల్ చేసి కలుద్దాం. పోయేస్తా. బాయ్ బాయ్. ఇలా సింపుల్ గా నేర్పిరా. నువ్వు నాతో పాటు రారా. Okay, boss. Now let's listen to the rhythm of Andhra. రెడీ 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 పొజిషన్ 5 6 7 go. ఏ నాగా సాంగ్స్ పెట్టరా. Ain't no stopping now. That's just how it goes. Money now, make it from my phone. Try to pull me down. I give you my soul. 5 6 7 8. Ready, 1 2 3 4 5 6 7 8. Repeat again. ఒక్క నిమిషం వస్తా. హలో, ఎక్స్క్యూజ్ మీ.
ఏంటి ఒక అమ్మాయి హాయ్ అని చెప్తే హాయ్కి రిప్లై ఇవ్వాలని కూడా తెలియదా తమరికి? ఏంటి ఒక అమ్మాయి హాయ్ అని చెప్తే హాయ్కి రిప్లై ఇవ్వాలని కూడా తెలియదా తమరికి? అయ్యో సారీ అండి, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు అందుకే. ఇట్స్ ఓకే. ఐ లైక్ యువర్ డాన్స్. నీకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఉంది. అండ్ ఐ లైక్ యూ ఆల్సో. బాయ్. ఈ రోజు ఐ లైక్ యూ, రేపు ఐ లవ్ యూ, ఎల్లుండి అలా ఏం లేదురా, తను ఏదో నా డాన్స్ నచ్చి కాంప్లిమెంట్ ఇచ్చిందంటే రే నాగా ఒక 5 minutes వస్తా. మీరు డాన్స్ చాలా బాగా నేర్పిస్తారండి. రేయ్, రేయ్, రేయ్. పెద్ద పిల్లలకి చిన్న స్టెప్పులు నేర్పిస్తారంట రే. హార్డ్ స్టెప్ నేర్పి. ఇక్కడ చూడు, నన్ను చూడు ఒకసారి, నన్ను చూడు. ఇట్లా ఇట్లా బాగా హెవీ నేర్పి. ఇట్లా ఇంకెప్పుడు నేర్చుకుంటారా మీరు? రే ఏందిరా, కానీ కానీ ప్రాక్టీస్ చేయండి. యాక్చువల్లీ నాకు ఆ మాస్టర్ డాన్స్ వేస్తే చూడాలని ఉంది. ఒక అర్ధగంట బయటకు వేస్తాను, బాగా గట్టిగా ప్రాక్టీస్ చేయి. తనొచ్చి మీ పనుల్లో వేలు పెట్టి చెడగొడతాడే కానీ 5, 6, 7, 8. నాకు ఆ మాస్టర్ పిల్లలకు నేర్పించే స్టెప్స్ కంటే నువ్వు నేర్పించేవే నచ్చాయి. థ్యాంక్ యూ. సారీ టు సే, ఇంత త్వరగా చెప్పడం కరెక్ట్ కాదేమో, కానీ చెప్పేస్తున్నా. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నాకు తెలియకుండానే నిన్ను చూస్తే ఇంప్రెస్ అయిపోతున్నా, బ్లష్ అయిపోతున్నా. అందుకే ఈరోజు ఓపెన్ అయిపోయా. ఏంటి రిప్లై లేదు? ఇష్టం లేదా? నిజానికి నా పొజిషన్ ఏంటంటే ఆటోకి రావడానికి ఛార్జీలకు కూడా డబ్బులు లేవని కిలోమీటర్లు నడుచుకుంటూ లొకేషన్కి వెళ్ళే పొజిషన్. ఇలాంటి సిచ్యువేషన్లో మనల్ని ఎవరు లవ్ చేస్తారులే అనుకున్నా. ఇన్ని రోజులు అదో పదం ఉందని కూడా గుర్తులేదు. పొద్దున్న లేస్తే చాలు చెవిలో హెడ్ ఫోన్స్, ఫోన్లో డ్యాన్స్ వీడియోస్, అంతే. పెద్దగా మూవీస్ కూడా చూడను. కనీసం ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా ఒక అమ్మాయిని చూసి బాగుందిరా అనుకున్న రోజు కూడా లేదు. అది ఆశ లేదు అసలుకి. అలాంటిది సడన్గా నీ ఇలాంటి అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అంటే ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కావట్లేదు. పర్లేదు, ఆలోచించుకొని చెప్పు. వెయిట్ చేస్తా. బాయ్. దా. ఇంత చెప్పాక కూడా నాలో ఏం నచ్చి వెయిట్ చేస్తా అంటున్నావు? డాన్స్. అదే నీ ప్యాషన్. అది నీతో ఉంటే నువ్వు ఎప్పటికైనా సక్సెస్ అవుతావన్న నమ్మకం, అంతే. దేనికిరా మనకి వీళ్ళతో? ఈయనేమో గల్ల సుక్కలు లెక్క పెడతాడు, వాడేమో ఫిట్స్ వచ్చేలాగా ఊగిపోతాడు. ఇంకా వీళ్ళతో మనకి అవసరమారా? పార్టీ మోడంతో ఉంది. ఏ నాగా, ఏ నాగా రే, ఆ హెడ్ ఫోన్స్ తీరా ఫస్ట్. మీరు మాట్లాడకపోతే వాడు ఈ బీర్ చేత కొట్టుకొని చచ్చిపోతాడంట. నేను ఎప్పుడన్నారా ఇలా చెప్తే కానీ పిచ్చనాగులు మనతో మాట్లాడగా నువ్వు మీలే. ఓ దట్టా ఓకే. ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా బ్రో. చాలా బోరింగ్ గా ఉంది. అయినా పార్టీ మూడ్ అంటే ఎలా ఉండాలి? మిమ్మల్ని ఇక్కడికి వచ్చి పార్టీ ఎవరు చేసుకోమన్నారా? లవ్ ఫుడ్. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళారా? ఈయన సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో మూడ్లో ఉన్నాడు అడిగిందని చెప్పేసి వెళ్ళినప్పుడు ఏం కోరుకున్నారు? నేను ఏం కోరుకున్నా జరగదని మొన్న వీడు కానిస్టేబుల్ కి అప్లై చేసి మెయిన్స్ వరకు వచ్చేసాడు. అప్పుడు మా గౌస్ గానికి ఎట్లయినా జాబ్ వచ్చేలా చూడసామని ఆ దేవుని గట్టిగా కోరుకున్నా. నీ చెప్పా అంటే అది పోయింది. నీ వల్ల చెత్తనా కొడక. సరే కానీ అసలు మీ ఏజ్ ఎంత ఉంటుందిరా? ఇప్పుడు దాంతో పని ఏంది బ్రో? నీ నా కొడక. మా బాబులాగా ఏజడి క్లాస్ విక్తాడేమో రా. అసలు మన ముడ్డి కింద ఎన్నేళ్ళు వచ్చింటారా? 21, 22, 23 ఇన్నేళ్ళు వచ్చినా సరే ఇప్పటి వరకు లవ్ అనే ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా తెలియకోకుండా బతికేస్తున్నాం. పిచ్చ నా కొడుకులాగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినుకుంటూ పోయేదే ఉంది కానీ కనీసం రోడ్డు మీద పోయే అమ్మాయిని ఇప్పటి వరకు చూసినట్టు కూడా గుర్తులేదురా.
ఎప్పుడో స్కూల్లో ఒక ఇద్దరిని చూసినట్టు గుర్తుందంతే. అలాంటిది నన్ను ఒక అమ్మాయి లవ్ చేయడం ఏంటి, తనే వచ్చి ప్రపోజ్ చేయడం ఏంటి? మరి ఇప్పుడు ఓకే చెప్తున్నావా? ఓకేనా? తెలియట్లేదురా, ఒక విధంగా భయంగా ఉంది. ఈయనేందిరా ప్రపోజ్ చేయడానికి భయపడతారు కానీ ఓకే చెప్పడానికి కూడా భయపడుతున్నాడు. ఇది నేను ఎక్కడ చూడండి వినందిరా బాబో. ఇదిగో ఏదైతే అదేంది ఏసానని చెప్తాను. సారీ బ్రో, టంగు స్లిప్. ఓకే చెప్పేంటున్నా. ఏయ్ టంగు తెగుద్ది. అదే ఈడైతేనా ఏకంగా ఆంటీల్ని లవ్ చేసి ప్రపోజ్ చేసి ఓకే చెప్పి చేసుకుంటాడు. నువ్వేంది బ్రో ఇలా ఉన్నావు? అసలు నీకుందా? సారీ, ఉందా అంటున్నా. ఓకే బ్రో, మాది అయిపోయింది, మేము పోతాం. ఇంకా బాయ్, పోతా పోతరాలి. ఎలాగో మనకి చెప్పరా, అందరు కలిపి చెప్పినా లవ్ రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే అడిగితే కానివ్వని దేవుడు అడగకుండానే నా లైఫ్ పార్ట్నర్ చూపించాడు. లైఫ్ పార్ట్నర్ ఇంకేం కావాలరా ఈ లైఫ్ కి? కానీ నాగా ప్రాక్టీస్ చేపిస్తుండు, వస్తా. హాయ్. హాయ్. మీ అన్న కొడుకా? అవును. ముందు స్టెప్స్ ప్రాక్టీస్ చేయండి. రా బ్రో, ఒక్క 5 minutes మేనేజ్ చేయరా. రెడీ 5 6 7 గో 1 2 3 4. దీన్నమ్మా కనీసం చాయ్ తాగని కూడా పైసలు లేకుండా బతికేస్తున్నాం కదరా. ఆశలేమో కొండంత, కానీ ఆ కొండనెక్కడానికి దారి మాత్రం కనిపించట్లే. ఇలాగే ఉంటే ఒకరి కిందే లైఫ్ ఆగిపోతుందేమో అని భయంగా ఉందిరా. ఎలాగో అలా కొట్టాలిరా, కొండనే కొట్టాలి. ఈ ఏరియాలోనే ఎప్పుడు కట్టాలంత రేంజ్లో ఒక డ్యాన్స్ క్లాస్ కట్టాలి. కట్టిస్తా. రే కొంచెం ఫాస్ట్ బీట్లు చెప్పిరా, ఇంత స్లో ఉన్నావేంట్రా? ఇంతకు ఆడేడి ఏందదే? రే వచ్చి పని చూడరా. 5 minutes వస్తా. వాడొచ్చేది కష్టమేలే గాని నువ్వు కానిచ్చు. అచ్చరే నువ్వు క్లాస్ అయిపోయాక ఏం చేస్తావు? ఏముంది, ఖాళీ అంతే. అదే ఖాళీ టైంలోనే ఏం చేస్తావు అంటున్నా. ఖాళీ టైంలో ఏం చేస్తా? ఖాళీగానే ఉంటా. నైస్ జోక్, నవ్వు రాట్లా. ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం, పార్టీ, స్మోక్ ఆర్ డ్రింక్, మూవీస్, క్రికెట్ ఇలాంటివి.
కాలేజ్లో ఉన్నప్పుడు ఉండేవి, అది కూడా కొంచెం. నేను నా సగం జీవితం అంతా చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడంలోనే సరిపోయింది. ఇంకంతే, అదొకటే నా లోకం. అండ్ ఫ్రెండ్స్ అంటే అడొకడే, అది కూడా ప్రొఫెషనల్ ఫ్రెండ్. ఇంకా స్మోక్ డ్రింక్ అంటావా, మన దగ్గర తినడానికే బడ్జెట్ ఉండదు, ఇంకా అవన్నీ అవుట్ ఆఫ్ స్టేషన్. నిజానికి అలాంటి థాట్ కూడా నాకు ఎప్పుడు రాలేదు. అసలు అది ఎందుకు తాతారు కూడా తెలీదు. ఇంకేదన్నా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఇక్కడికి వచ్చి పాటలు పెట్టుకొని ప్రాక్టీస్లో దిగితే అయిపోయా. ఒక్కొక్కసారి ఆకలి కూడా చచ్చిపోతుంది, అంత లీనమైపోతాం అందులో. నిజంగా అలాగే ఉంటుందా? బెస్ట్ ఎగ్జాంపుల్, మార్నింగ్ వచ్చేటప్పుడు ఆడు టిఫిన్ ఏదన్నా తిందామని అడిగాడు. తర్వాత టైం అయిపోయిందని క్లాస్ ఓపెన్ చేసి క్లాస్ని చూసుకుంటున్నాడు. ఇప్పటి వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఆ స్పీకర్ ఆగే వరకు వాడంతే ఉండిపోతాడు. ఏ బ్రో వద్దు బ్రో, ఆ నలుగురు ఉన్నారు, వద్దు బ్రో ప్లీజ్. ఆగండి రా, నేను మాట్లాడతా కదా. గొడవ వద్దు, నేను మాట్లాడతా, ఆగు బ్రో. హవా బ్రో వద్దు బ్రో. రే టోనీ, రే మామ, నేను రా 5th క్లాస్ అర్జున్ని. ఇద్దరం కలిసి ఫ్రీ పీరియడ్ లో నేమో గ్రౌండ్కి వెళ్దామనేవాడి, నువ్వేమో డాన్సర్స్కి వెళ్దామంటే గొడవ పడలేం, గుర్తుందా? హే అర్జున్, నువ్వా? తప్పులేదు, పెద్దోడు అయిపోయావురా. అయినా ఈ చిల్లర పనులేంట్రా చిల్లరగా. సారీ బ్రో, ఏదో తాగిన మత్తులో అలా. బై ది వే, ఈరోజు నా బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా. బర్త్డే అయితే ఇలా తాగి రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరినీ కొట్టుకుంటూ పోవాలా? తప్పనిపించలే? సారీ రా. ఇదిగో ఈ చిత్రాలను ఎంకరేజ్ చేసి రెచ్చగొట్టడం ఇలా అంతే. సరే పదా, నైట్ పార్టీ ఉంది, మీరు పక్కా రావాల్సిందే. వద్దురా, మేము రాలేంలే. రారా, ఇంటికి వెళ్ళాలి. ఏం కాదు, డ్రాప్ చేస్తారా? నేను రాలే, ఇంటికి పెట్టలే. అర్జున్, చాలా రోజులు కలిసి ఎంజాయ్ చేద్దాం, పద. చాలరా. ఇల్లేంటి బ్రో, మంచి కంటే మందు మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నారు. దేనికి ఇది? ఓ 2 కేజీలు చికెన్ ఎక్కువ తెప్పించుంటే దొబ్బు తినాలంగా. ఎందుకు ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ? అది సరే, వాళ్ళేంట్రా నీళ్ళు అవుతున్నారు? బ్రో అది వోడ్కా. ఏ, నువ్వు తాగవా? అలవాట్లేదురా. మరి నువ్వు? ఇప్పటి వరకు తాగలేదు, ఏదో కానీ రే, ఏంట్రా ఇవి? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? సాఫ్ట్వేర్ అండ్ టీసీఎస్ రా. ఓ సూపర్ రా. మరి శాలరీ 75 దాకా వస్తుందిరా కటింగ్స్ పోయి. తప్పులేదు. 70,000 శాలరీ వచ్చినా కూడా 2 కేజీలు చికెన్ తెప్పిలేకున్నారు. ఇంత చిల్లర ఖర్చు చేసే బదులు మాకు కొంచెం డబ్బులు అప్పుగా ఇస్తే డాన్స్ క్లాస్ పెట్టుకొని బాగుపడతాం కదరా. మామ తాడానికి ఖర్చు 5,000 6,000 పోనీ 10,000 అనుకో, కానీ నువ్వు అడిగింది లక్షలు. కష్టం రా. ఫ్రెండ్స్ బాగుపడతా అంటే హెల్ప్ చేయరు, కానీ గుడిపేయడానికి మాత్రం ఫస్ట్ ఉంటారు. నువ్వు తాగు మామా. బాగా చెప్పావు. నాకు అలవాట్లేదురా, మీరు కానివ్వండి. ఏం కాదు, తాగు మామా. కాసేపు మత్తులో ఉంటావంతే, ఎంజాయ్ పార్టీరా. ఎంతమందికి తాపలేదు పాటలు మొత్తం తాగేసానా? తాగిపించాడు. ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం, పార్టీ, స్మోక్ ఆర్ డ్రింక్, మూవీస్, క్రికెట్ ఇలాంటివి. మెహర్తో చెప్పాలి. హాయ్ మెహర్. నేను ఫస్ట్ టైం తాగా. ఫ్రెండ్ బర్త్డే పార్టీ. ఫ్రెండ్స్ లేరన్నావు? 5th క్లాస్ ఫ్రెండ్ ఈ రోజే కనిపించాడు. అదో పెద్ద స్టోరీలే, చాలా జరిగాయి, అవి మళ్ళీ చెప్తా. ఏం చేస్తున్నావు? ఏ నిన్నే ఉన్నావా? హే హలో, ఎంతసేపు వెయిట్ చేయాలి? హే
కసి బాగలేవా రిప్లై ఇచ్చే వరకు? ఇలా స్టార్టింగ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఏంటి అర్థం? ఇంట్లో గిన్నెలు తోముతున్నా అని అర్థం. అవి తోమకపోతే మా అమ్మ నన్ను తోముతుందని అర్థం. కాబట్టి మళ్ళీ ఆన్లైన్ లోకి రావడానికి కొంచెం టైం పడుతుందని అర్థం. ఓకే బాయ్, జాగ్రత్త. సరే. ఏంట్రో లవరా? మంది అయిపోయింది అప్పుడు నేను చెప్తాను పట్టించుకో. అయితే పోయి తెచ్చుకుంటా కదా. ఈ టైంలో డ్రంక్ అంటే పోలీసులు ఉంటారా? తాగి డ్రైవింగ్ చేస్తున్నారా? ఇడి పప్పు ఏ బ్రో ఏం కాదు కదా. నైట్ బైక్ రైడ్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తా పదా. వద్దురా రే, నేను రాలేను. లేదు, ఏం లేదు, ఏం లేదు. కావాలంటే మేము ఇక్కడ ఉంటాం, మీరు వెళ్ళేసి రండి. లేట్ అయితే మందు దొరకదు బ్రో. రే అర్జున్ రేస్ స్టార్ట్ చేద్దామా? అర్జున్ వద్దురా. రా 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 రా. స్లోరా రే, ప్లీజ్ రా రే. అర్జున్ 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 స్లోరా రే. ప్లీజ్ భయం ఏం కాదు మామ, రే ఏం కాదు, నేను ఉన్నా కదా. ప్లీజ్ రా, స్లో రా. ఇంతలో ఓర్చుకోరా, నేనున్నా కదరా, ఏం కాదురా, భయపడకు. వద్దురా రే అర్జున్. ఏం కాదు, నేనున్నా. భయపడకు మామ. అర్జున్ అర్జున్ రే, ప్లీజ్ రా. రే అర్జున్ బ్రో. మీకేం కాలేదు కదా? బండికి ఏం కాలేదు కదా? ఏం కాలేదురా, సారీరా, నా వల్ల ఇదంతా. పర్లేదులేరా, చిన్న దెబ్బలే కదా, తగ్గిపోతాయిలే. ఈ కాళ్ళకి దెబ్బ బాగా గట్టిగా తగిలినట్టుందిరా, కొంచెం పెయిన్ ఎక్కువగా వస్తుంది. సారీరా, అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు. సారీ చెప్తే పోయిన కాలు తిరిగి రాదు కదా. తప్పు నీది కాదురా, నాది. ఎవరో ఫోర్స్ చేశారని అలవాట్లేని దాన్ని కూడా తాగా. ఫోర్స్ చేశారని రావాలని లేకపోయినా వచ్చా. పడతామని తెలిసి కూడా పడ్డా. మీ ఎవ్వరికి ఏం కాకుండా నా ఒక్కడికి ఇలా. దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎంత ఏడిచినా ఎంత బాధపడ్డా పోయింది తిరిగి రాదు కదా. వదిలే, నువ్వు వెళ్ళు. రే పర్లేదు, వెళ్ళరా, వెళ్ళు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదురా. తాగడానికి డబ్బులు ఇచ్చాను అనుకో,
తాగడానికి డబ్బులు ఇచ్చాను అనుకున్న హాస్పిటల్ బిల్ పే చేసి వెళ్ళరా ప్లీజ్. రే లేకరా రే తౌసిఫ్. ఫ్రెండ్స్ బాగుపడతా అంటే హెల్ప్ చేయరు. కానీ గుడిపీయడానికి మాత్రం ఫస్ట్ ఉంటారు. నువ్వు తాగు మామా. ఈ టైంలో డ్రంక్ అంటే పోలీసులు ఉంటారా? తాగి డ్రైవింగ్ చేస్తారంటారా? కావాలంటే మేము ఇక్కడే ఉంటాం. మీరు వెళ్ళేసి రండి రా. అర్జున్, అర్జున్. మొత్తం పే చేసా. మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. ఏంటి రోజు కూడా లేడు? ఇప్పటి క్లాస్లో ఉండాలి. స్విచ్ ఆఫ్ ఏంటి? One, two, three. 1, 2, 3. మాస్టర్ నెక్స్ట్ 1, 2, 3. 1, 2, 3. కౌంటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడే వస్తా చెప్పమ్మా. టోనీ ఏమమ్మా తెలియట్లేదు. కాల్ చేస్తుంటే కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు 3 days నుంచి. నాట్ రీచబుల్ అని వస్తుంది. సరే అమ్మా. నాగా టోనీ ఎక్కడ? One, 2, 3, 4, 5, 6. బ్రో ఓకేనా? సరే బ్రో బాయ్, రేపు కలుద్దాం. రే నాగా ఆ? ఇలా రా ఒకసారి. ఎన్ని రోజులు ఇలాగొచ్చి నేను లేకపోతే కంపోజ్ చేయాలనే భ్రమలో ఉంటావు. నీ ఆలోచనే నీ భయం. నేననేవాడిని ఉన్నానన్నప్పుడే నీకు నా దగ్గరకు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలనిపిస్తుంది. అదే ఇక్కడ నుంచి నేను లేను. నాకు నేనే ఏం చేసినా నేను ఒక్కనే అనుకొని ప్రాక్టీస్ చేసి చూడు. నీకే తెలియని నువ్వంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి మనం కలవడం కుదరదు. నేను ఇంకా దీనికి పనికిరాను. బట్ ఎప్పుడైనా నువ్వు డ్యాన్స్ వేయడం చూస్తే నీలో నన్ను చూసుకుంటా. అలా కాదు బ్రో, ఇప్పుడు ఏమైందని? వెళ్ళరా, నేను కూడా ఏదో పని చూసుకుంటా. వెళ్ళు. నిన్నే విడినే తొలిసారి నడుస్తున్నా ఒంటరిగా.
మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇలాంటి ఒక్క రోజు మన మధ్య వస్తుందని అస్సలు అనుకోలేదు. నువ్వు డాన్స్ వేస్తున్నప్పుడు నిన్ను చూస్తే ఏదో తెలియని ఫీల్ ఉండేది నాకు. ఆ క్షణంలో నీతో ఏం లేకపోయినా నీకు ఒక టాలెంట్ ఉంది, అదే నేను ఒక స్టేజ్కి తీసుకెళ్తుందన్న గట్టి నమ్మకం ఉండేది నాకు. అదే నా ధైర్యం కూడా అయింది. కానీ ఇప్పుడు నీతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయంగా ఉంది. కనీసం నాకు జాబ్ చేసే కెపాసిటీ ఉన్నా నేను నిన్ను పోషించుకునేదాన్నేమో. కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. ఇంట్లో 3 పిల్లలం, నేనే లాస్ట్. నాకు చదువుకోవాలనున్నా చదివించే స్తోమత లేదని మధ్యలోనే స్టడీస్ ఆపేశారు. ఇంకా నీకు అంత కష్టపడి డాన్స్ నేర్పిస్తున్నా శాలరీ కాదు కదా, కనీసం కాంప్లిమెంట్స్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఎలా సర్వే అవుతావు అనుకోవాలి. రేపు మన పెళ్ళయ్యాక నువ్వేం చేసి పోషిస్తావు? నీకు తెలిసింది ఒక్కటే, డాన్స్. నిజానికి నీకంటే ఎక్కువగా నేనే నీతో లైఫ్ ఊహించుకున్నా. చెప్పడానికి కష్టంగా ఉంది, తట్టుకోవడం కష్టమే. కానీ కలిసి ఉంటే లైఫ్ మొత్తం కష్టపడాల్సి ఉంటుంది. నువ్వే చెప్పు, నీకేమనిపిస్తుంది? కరెక్ట్గా చెప్పావు. నాకు కూడా అదే అనిపించింది. యాక్చువల్లీ నువ్వు చెప్పకపోతే నేనే విషయం గురించి నీతో మాట్లాడేవాన్నేమో. బాయ్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఎలా సర్వే అవుతావు నువ్వు నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? రేపు మన పెళ్ళయ్యాక నువ్వేం చేసి పోషిస్తావు? లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం కంట్రోల్లో ఉండి సక్సెస్ అయ్యి అప్పుడు గాల్లోకి ఎగరాలి. కానీ నువ్వు లక్ష్యాన్ని పెట్టుకున్నావు. ఈ ఏరియాలోనే ఎప్పుడు కట్టనంత రేంజ్లో ఒక డాన్స్ క్లాస్ కట్టాలి, కానీ కంట్రోల్ తప్పావు. రా బ్రో, ఒక్క 5 minutes మేనేజ్ చేయరా. రెక్కలు రాకముందే గాల్లోకి ఎగరావు. వచ్చి పని చూడరా. 5 minutes వస్తా. అమాంతం లోయలో పడిపోయావు. ఇప్పుడు ఎలా లెగుస్తావు? ఏం చేస్తావు? అసలు ఏం చేస్తే కనీసం లైఫ్లో సర్వే అవ్వగలమన్న ఐడియా అయినా ఉందా? లేదు. ఇప్పుడు నీ మైండ్లో రన్ అవుతుంది రెండే, గెలవాలి లేదా చావాలి. నువ్వు చచ్చేంత పిరికివాడవైతే కాదనుకుంటున్నా. మరి నీకున్న ఇంకొక ఆప్షన్ గెలవాలి. పుట్టుకతోనే కాలు చేతులు లేకుండా ఉన్న హ్యాండిక్యాప్డ్ ఎంతో మంది వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్లో ప్యాషనేటెడ్గా లేరు. అందులోనే ఎంతమంది సక్సెస్ అవ్వలేదు. ఒలింపిక్స్లో విన్ అయిన వాళ్ళు ఎంతో మంది. అరే, ఏజ్ మారేపి కాలు చేతులు ఆడకపోయినా కష్టపడి సంపాదించే ముసలోళ్ళు ఎంతో మంది. వాళ్ళతో పోల్చుకుంటే నీకున్న ప్రాబ్లం ఒక ప్రాబ్లమా? ఇది నీ డే 1 డే ఎలాగుండాలో నువ్వే డిసైడ్ చేసుకో. యూ డోంట్ హ్యావ్ టు బి గ్రేట్ స్టార్ట్, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ టు బి గ్రేట్. ఇప్పటి నుంచి నువ్వు ఎప్పటికీ ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయకూడదు, అంతే. రే రైట్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ వెళ్ళిపోతున్నావురా. డన్ సూపర్, అలాగే చెయ్యి. బా కట్ చేయరా. బాగా వచ్చినప్పుడు ఆపేస్తావు. మర్చిపోయినా, ఇప్పుడు స్టార్ట్ చేయి. రెడీ, స్టార్ట్. బ్రో హాయ్. నేను మీకు ఏ రీల్కైనా మంచిగా డాన్స్ నేర్పిస్తా. మీరు దానికి తోచినంత అమౌంట్ ఇస్తే చాలు. ఏంటి నువ్వా? ఎలా ఒంటి కాళ్ళతో కుండుకుంటూ డాన్స్ నేర్పిస్తావు బ్రో? రే సారీ, వెళ్ళు మేము నేర్చుకుంటాం. తప్పురా రే. నువ్వు పాట పెట్టరా మూసుకొని. రెడీ రే, స్టార్ట్. రే చెయ్యిరా, ఏమైంది?
అన్న సారీ అన్న, అసలు అనుకోలేదన్న నువ్వు ఇలా చేస్తావని. మేము అసలు అనుకోలేదన్న నువ్వు ఇలా డాన్స్ చేస్తావని. యాక్చువల్ మేము క్లాస్ వెళ్ళి డాన్స్ చేస్తుంటే రెగ్యులర్ వెళ్ళే టైప్ కాదు. కరెక్ట్ టైంకి పర్ఫెక్ట్ గా దొరికావన్న నువ్వు. మేము క్లాస్ వెళ్ళక నెల ఫీజు బొక్కెడిపోతున్నాయి. మేము ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయాలి. స్టార్టింగ్ కాబట్టి 200 ఇస్తాం ఒక్కొక్క వీడియోకి. నీకు ఓకేనా? ఇలా అయితే మాకు అవసరం ఉన్నప్పుడు చేపించుకుంటాం, లేదన్నప్పుడు లేదంతే. ఇంకా స్టార్ట్ చేద్దామా? రే లైట్ ఫెయిల్ అయిపోయిందన్న, మనం రేపు నుంచి స్టార్ట్ చేద్దామన్నా. సరే బ్రో, బాయ్. బాయ్ అన్న. డన్, నువ్వు వెళ్ళు బ్రో. నడిగుండెల్లో నిప్పుంది మండించుదాన్ని. హలో బ్రో. రే, నీతో పని పడిందిరా. ఇప్పుడే వచ్చామంటావా మళ్ళీ నా? ఇప్పుడే. అయితే 5 నిమిషాలు అక్కడ ఉంటా. రే ఎక్కడికి రా? బయటికి వెళ్తున్నా, పని ఉంది. ప్రోగ్రామ్ పెట్టుకుని ఇప్పుడు బయటకు వెళ్తానంటావేంట్రా? నేనున్నాననే ప్రోగ్రామ్ పెట్టుకున్నావా ఏంది? లేదు కదా, చూసుకో. లెక్కించకుదేని ఎగిరేవు నువ్వే మేఘాల పైకి, నీదమ్ము నువ్వే గుర్తించితే. నా పతరమా చెలరేగితే. సందేహమే కనీకెందుకు, సుడిగాలివై పదరా ముందుకు. పద లే పద. చాలా హ్యాపీగా ఉంది నిన్ను ఇలా చూడటం. నిన్ను మర్చిపోవటానికి బాగా టైం పట్టింది. చాలాసార్లు అనుకునేదాన్ని ఏం చేస్తున్నావో ఎలా ఉన్నావో అని. కొంచెం గ్యాప్ తీసుకున్నా ఏదో ఒక పని చేసుకుంటావులే అనుకున్నా, కానీ ఇంతవరకు వస్తావనుకోలేదు. నువ్వు వేరే. ఒక విధంగా నువ్వు అలా అనుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు ఇలా ఉన్నా. నీలో నాకు నచ్చేది ఏంటో తెలుసా? నీ ఫ్రాంక్నెస్. మనసులో ఏదనిపించినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తావు. అలా నువ్వు చెప్పినప్పుడే నేను వేసిన తప్పుడు అడుగేంటో నాకు తెలిసింది. నువ్వు నన్ను ఇలా యాక్సెప్ట్ చేస్తుంటే మేబీ నువ్వు ఉన్నావన్న ధైర్యంతో అక్కడే ఆగిపోయి నువ్వు అన్నట్టు ఏదో పని చేసుకునేవాడినేమో. ఎనీవేస్, థ్యాంక్ యూ. కొన్నిసార్లు కొన్నింటిని పట్టుకోవడం కన్నా వదిలేయడమే చాలా మంచిది. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నా తప్పక ఫ్యూచర్ ఎలాగుంటుందో అని భయంతో దూరం అయిపోయాం. కానీ నా మనసులో నీ చోటు మాత్రం ఎవ్వరు రీప్లేస్ చేయలేరు. చచ్చే వరకు నా ప్రేమ నీకి. అలాగని జీవితం అంతా ఇలాగే ఒంటరిగా బతికేస్తాను అనుకోకు. పెళ్లి చేసుకుంటా.
సమాజానికి నువ్వు ఎప్పుడూ ఒకేలా కనిపించావు. ఒక్కసారి బలవంతుడిలా, మరోసారి చేతకానివాడిలా, ఒక్కసారి ధైర్యవంతుడిలా, ఇంకొకసారి పిరికివాడిలా, కొన్నిసార్లు గొప్పవాడిలా, ఇంకొన్నిసార్లు పనికిరానివాడిలా. కొందరికి నువ్వు అండగా, ఇంకొందరికి నువ్వు దండగా అనిపిస్తావు. ఈ సమాజం నిన్నెప్పుడు తనకు నచ్చినట్టే చూస్తుంది. నిన్ను నీలా చూసేది ఒక్క నీ హృదయం మాత్రమే. ఎప్పుడు ఒకరి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నీ పనిని పక్కన పెడితే ఆ తర్వాత నీ జీవితాన్ని నువ్వు పక్కన పెట్టేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో మనకు తెలియకుండానే మనం తప్పటడుగు వేస్తుంటాం. తీరా అది తెలిసే టైంకి మన జీవితమే చేజారిపోతుంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఆల్వేస్ బిలీవ్ యువర్ సెల్ఫ్. Do hard work with discipline, focus and confidently. Never influence with others. That would be your wrong step.